అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? విశాల్ కొత్తగా ముంబైలో అడుగుపెట్టాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం. అన్నేళ్లుగా రాజమండ్రిలోనే చదువంతా పూర్తి చేశాడు. మధ్యతరగతి కుటుంబం తనది. హాయ్ అంటూ వచ్చింది టీం మెంబర్ ప్రియా విశాల్ క్యాబిన్ దగ్గరికి. వెనకాలే తమ టీం వాళ్ళే మరో నలుగురు వచ్చారు. అందరూ కలిసి తినేందుకు వెళ్ళారు. పిజ్జా, బర్గర్, పావ్ బాజీ ఇవి తినాల్సిన ఐటమ్స్. అదే ఇంట్లో అయితే అమ్మ వేడివేడిగా కమ్మగా ఇడ్లీలో ఉప్మానో చేసి పెట్టేది అని దిగులుగా ఇంటి సభ్యులను గుర్తు చేసుకుంటూ తింటున్నాడు విశాల్. హే విశాల్, అట్లు తెచ్చాను, తింటావా? నీకు ఇవి నచ్చటం లేదనుకుంటా అంటూ తన టిఫిన్ బాక్స్ విశాల్కి ఇచ్చింది ప్రియా. వద్దులే, పర్లేదు అంటూ మొహమాట పడుతూనే బాక్స్ అందుకున్నాడు విశాల్. అట్లు తింటుంటే హాయిగా అనిపించింది విశాల్కి. ప్రియా విశాల్తో బాగా కబుర్లు చెప్తుంది. విశాల్కి ప్రియా అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ప్రియా అంటే అమితమైన ఆకర్షణగా ఉంటుంది విశాల్కి. కలైన మొహం, కలుపుగోలుగా మాట్లాడే ప్రియ వలన విశాల్కి తన ఇల్లంటే ఉన్న దిగులు క్రమక్రమంగా తగ్గిపోతుంది. ముంబై ఫాస్ట్ లైఫ్ మొదట్లో విశాల్కి ఇబ్బందిగా అనిపించినా అతని టీమ్మేట్స్ స్నేహం వలన ముంబై జీవితం విశాల్కి అలవాటైపోయింది. అటు విశాల్ తండ్రి అయిన నరసింహారావు గారి ఇంటికి అతని చెల్లెలు పావని తన కూతురు పూర్ణతో వచ్చింది. అన్నా, విశాల్కి ఉద్యోగం కూడా వచ్చింది. ఇక పెళ్లి చేసేద్దామన్నా. పూర్ణకి విశాల్కి ఎలానో ముందుగా మనం అనుకున్న సంబంధమేగా అని చెప్పింది పావని. నరసింహారావు గారు విశాల్కి ఫోన్ కలిపాడు. అప్పుడే విశాల్ ప్రియతో కలిసి లంచ్ చేస్తున్నాడు. నాన్న చెప్పండి అన్నాడు ఫోన్లో విశాల్. మీ అత్త మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తా అంటుందిరా మరి అని చెప్పాడు నరసింహారావు గారు. ఇప్పుడా నాన్న? ఇప్పుడే వద్దులే అన్నాడు విశాల్. మరి వయసు ఎక్కువైపోతుంది కదరా నీకు, పూర్ణకి. ఇక మీ పెళ్ళి చేసేస్తే నీకు ముంబైలో ఇంటి భోజనం చేసి పెడుతుంది కదరా పూర్ణ అన్నాడు నరసింహారావు గారు అపురూపంగా పూర్ణ తల మీద చేయి వేసి. ఇప్పుడే పెళ్ళి వద్దులే నాన్న, అయినా నేను సాయంత్రం మీతో మాట్లాడతాలే అనేసి ఫోన్ పెట్టేశాడు విశాల్. ఏంటి విశాల్, అప్సెట్గా ఉన్నావు? ఏంటి విషయం అని అడిగింది ప్రియా. నా పెళ్ళి గురించి అనేసి విషయాన్ని దాటేయాలని ప్రయత్నాలు చేయబోయాడు విశాల్. పెళ్ళా? ఎప్పుడు, ఎవరితో అంది చిలిపి నవ్వు నవ్వుతూ ప్రియా. చిన్నప్పటి నుంచి నా మరదలు పూర్ణతో నా పెళ్ళి అని చెప్తున్నారు మా నాన్నగారు అన్నాడు విశాల్. అవునా అని షాక్ తిన్నట్లుగా అనేసి చటుక్కున లేచి నించుని ఒక మోసగాన్ని చూసినట్లుగా ఒకసారి విశాల్ని చూసి బాధగా ఎందుకిలా అన్నట్లుగా చూసి తడి కన్నులతో చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియా. అంతే, ఆ రోజు మొదలు ప్రియా మళ్ళీ విశాల్తో మాట్లాడలేదు. ప్రియా దూరం అవుతున్న కొద్దీ విశాల్కి ప్రియా మరి ఇంకా అపురూపంగా అయిపోయి ఆమె ఆలోచనలే అతని లోకంగా మారిపోయాయి. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తే ఆమె అస్సలు మాట్లాడటం లేదు. ఆమెను చూస్తూ ఉంటాడు విశాల్. ఆమె వెనకాలే ఆమె ఇంటి దాకా కూడా ఫాలో అయిపోతాడు. ఆమె ఇంటి ఎదురుగా వీధి మీద కాపు కాస్తూ నుంచుంటాడు. ఆమె బాల్కనీలోకి వస్తే ఆమెను ఒకసారి చూడొచ్చని గంటలు గంటలైనా నుంచొనే అక్కడుండే అరుగు మీద కూర్చొనో ఉంటాడు. ఉద్యోగం ఏదో ఒక పనిలాగా అలా అలా చేసేస్తున్నాడు. తిండి తగ్గిపోయింది. మనిషి దిగులుగా అయిపోతున్నాడు. ప్రియని పలకరించబోతే ఆమె అస్సలు మాట్లాడడం లేదు. నెల రోజుల తర్వాత ఒక రోజున విశాల్ మీద జాలి వేసి అతనికి చెప్పింది, నిన్ను నీ మరదలితో పెళ్లి చేయాలి అని మీ పెద్దవాళ్ళు అనుకుంటున్నారని తెలిసి నన్ను నీ ప్రేమకి అలవాటు చేశావు.
ఇప్పటికే నీ జ్ఞాపకాల నుంచి బయటపడడం నాకు కష్టంగా ఉంది. ఇంకా నయం, నేను ఇంకా నీ ప్రేమలో మునిగిపోయి ఉండుంటే నేను అస్సలు తేరుకోలేకపోయేదాన్ని. ఎందుకురా ఇలా మా సున్నిత మనస్సులతో, మా భావాలతో ఆడుకుంటారు మీరు? ఇంత మోసం అంత సునాయాసంగా ఎలా చేయాలనుకున్నావు అని తన చేతలకు, తన నిరాధారణకు ఒక సృష్టమైన కారణాన్ని విశాల్కు చెప్పేసి వెళ్ళిపోయింది ప్రియ. అయ్యో, మోసం కాదు, నా మరదలితో పెళ్ళి అని పెద్దవాళ్ళు అనుకోవటమే కానీ నేను ఏ రోజు సమ్మతమే అని నిర్ధారించలేదు అని విశాల్ ప్రియకు వెనక నుంచి చెప్తున్నా ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అది మొదలు విశాల్ ప్రేమ విఫలమై మనసు చెదరగొట్టుకుంటున్నాడు. ఉద్యోగం పోయింది, సరిగా తినడు, సరిగ్గా నిద్ర పోడు, ప్రియ గురించే 24 గంటలు ఆలోచనలు, తల్లితో తండ్రితో సరిగ్గా మాట్లాడడు, తండ్రిని నిందిస్తూ ఉంటాడు. మీ పెద్దవాళ్ళ వల్లనే నాకు నా ప్రేమ దూరం అయింది. నా పెళ్ళిని నా ప్రమేయం సరిగా లేకుండానే మీరు ఎలా నిర్ణయిస్తారు? నా జీవితకాలం బంధం కాదా పెళ్ళంటే? ఫోన్లో చర్చించుకునేంత చిన్న విషయం కాదు కదా పెళ్ళంటే. ఆ రోజున అనవసరంగా ఫోన్లో నా ప్రియ ముందు నా పెళ్లి విషయం మాట్లాడి నా భవిష్యత్తుని బలి చేసేశారు అని ఒక్కటే అరుపులు కోపంగా. ఓపికన్నంతసేపు అరుస్తాడు. తర్వాత ఉన్నట్టుండి నీరసంగా మంచం మీద కుప్పకూలిపోతూ గట్టిగా ఏడ్చేస్తాడు. అయ్యో కన్నా అంటూ తల్లి విశాల్ని పట్టుకొని ఏడుస్తుంది. కానీ నరసింహారావు గారు మాత్రం బయటకు ఏడవలేక గుండె బరువెక్కి సోఫాలో కూలబడతాడు. తలంతా నొప్పి, నరాలు జుమ్మని లాగుతుంటాయి. నరసింహారావు గారికి కొడుకు బాధను చూడలేక ఇక ఒక రోజున తెల్లవారుజామున నరసింహారావు గారికి మెలకువ వచ్చి లేచాడు. మనసులో ఏదో తెలియని అసౌకర్యం. గుండెలు దడామని కొట్టుకుంటుంటాయి. ఏదో ప్రేమ పాశం మనసుని తొందర పెడుతోంది. కాళ్ళు తమంతట తామే కొడుకు గది వైపు దారి తీశాయి. కొడుకు మంచం మీద లేడు, బాత్రూంలో ఉండుంటాడని బాత్రూం వైపు వెళ్ళాడు. తలుపు బయట గడియ వేసే ఉంది. అంటే లోపల లేడు. మరి ఎక్కడున్నాడు? కన్నయ్య అనుకుని గబగబా గదులు వెతుకుతున్నాడు. హాల్లో లేడు, కిచెన్లో లేడు. బాల్కనీలోకి నడిచాడు నరసింహారావు గారు. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి కింద కనిపిస్తోంది. ఓ యువకుడు నించుని ఉన్నాడు. తన భుజాన డబ్బాలోని పెట్రోల్ కుమ్మరించుకుంటున్నాడు. పెట్రోల్ వాసన ముప్పున వస్తోంది. శ్రద్ధగా పరికించి చూస్తున్న నరసింహారావు గారు ఒక యువకుడు పెట్రోల్ వంటి మీద పోసుకుంటున్నాడు అనిపించగానే గుండె జల్లుమంది. టక్కున అనిపించింది. తెలిసింది వాడు ఎవరో కాదు, విశాలని. ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు వణికింది నరసింహారావు గారికి. నరాల్లోని కంపనం బాగా అనుభవం అవుతుంది ఆ తండ్రికి. ఒక్క ఉదుటున కిందకి పరుగు తీశాడు. అప్పటికే నిద్రలేచి భర్త బిడ్డ కోసం వెతుక్కుంటున్న భార్యను కూడా పట్టించుకోలేక ఎదురుగా నడిచి వస్తున్న భార్యను దాదాపు తోసేసినట్లుగా పక్క నుంచి రాసుకుంటూ పరిగెత్తుకు వెళ్తున్నాడు కిందకి నరసింహారావు గారు. తన కొడుకును సమయానికి అందుకోవాలి, అతని మూర్ఖపు ప్రయత్నాన్ని అడ్డుకోవాలి అన్న అతని తొందర అతని వయసుని కూడా లెక్క చేయనంతగా అతని పరుగులు పెట్టించింది. ఏమిటండి, ఏమైంది అంటూ వెనకాలే భార్య కూడా వస్తోంది. కింద పెట్రోల్తో తడిసిన కొడుకు అగ్గిపుల్లను వెలిగించే ప్రయత్నంలో విఫలం అవుతున్నాడు. బహుశా ఒక తండ్రి మనసు చేస్తున్న ప్రార్థనా ఫలితం ఆ కొడుకు అగ్గిపుల్లను వెలిగించలేని విఫల యత్నం. వాయువేగంతో కొడుకుని చేరుకొని కొడుకు చేతిలోని అగ్గిపెట్టెను దూరంగా విసిరికొట్టి కొడుకుని తన 2 చేతులతో గట్టిగా చుట్టేసి, నాన్నా పోకూడదురా, నన్ను విడిచి దూరం పోవద్దురా, ఆ అమ్మాయి నీకు దూరం అయిందని నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోతే మేము ఎలా తట్టుకోగలం కన్నా, పోవద్దమ్మా
మాకు అన్యాయం చేసి పోవద్దమ్మా అని అంటూ నరసింహారావు గారు బోరుమని ఏడ్చేశాడు. నాన్న దుఃఖిస్తున్నాడు. గుండెలు మోయలేని బరువెక్కి ఆ భారం దించుకునేలా బోరుమని ఏడుస్తున్నాడు. ఓ నాన్న! తన కొడుకు కోసం వెనకాలే అశ్విని వచ్చింది. ఆమెకు విషయం అర్థం కావడానికి 1 నిమిషం పట్టింది. అర్థం అయిందో లేదో ఆమెకు గుండె పట్టేసింది. అంతే, నించున్న మనిషి నించున్నట్లే విరుచుకుపడిపోయింది. అమ్మా అంటూ విశాల్, అశ్విని అంటూ నరసింహారావు గారు చెరోవైపు వచ్చి అశ్వినిని పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పుడే ఆ హడావిడికి అటుగా వచ్చిన నైట్ వాచ్మెన్ సహాయంతో ఆ రాత్రంతా నరసింహారావు గారు ఏడుస్తూనే ఉన్నారు. ఒకవైపు విశాల్ తీసుకున్న పెద్ద విషయానికి మరోవైపు భార్య హాస్పిటల్లో ఐసీయూలో స్పృహ లేకుండా పడి ఉండడానికి హాస్పిటల్లో విశాల్ తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి భుజం మీద నిస్సత్తువగా తన తలను వేలాడేసి తండ్రి పక్కనే కూర్చొని ఉన్నాడు. నరసింహారావు గారు విశాల్ తలపై తన చెయ్యి వేసి నిమిరాడు. ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా. ఆ రోజు సాయంత్రానికి డాక్టర్లు చెప్పారు, అశ్వినికి గుండె పరంగా భయం లేదని. కానీ ఏదో అసౌకర్యంతోనో అభద్రతతోనో ఆమె బీపీ హై అవుతోందని. అప్పుడు నరసింహారావు గారు అనుకున్నారు, ఒకసారి తాను తమ అబ్బాయి అశ్వినిని చూసి మాట్లాడితే తనకి ఆరోగ్యం కుదుటపడొచ్చు అని. ఇద్దరూ ఐసీయూలోకి వెళ్ళారు. అశ్విని చేతిని మెల్లగా తట్టారు. కళ్ళు తెరిచి చూసిన అశ్వినికి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. సెలయిన్ సూది గుచ్చి ఉన్న చేతితోనే విశాల్ చేతిని గట్టిగా పట్టేసుకునింది. అమ్మా, నేను బావుంటాను, నాకేమీ కాదు, నువ్వు భయపడకు అని విశాల్ తల్లికి స్పష్టంగా చెప్పాడు. ప్రమాణం చేస్తున్నట్లుగా తన చేతిని తల్లి తల మీద ఆప్యాయంగా నిమిరాడు. అవునా, నిజమేనా అన్నట్లు అశ్విని విశాల్ని చూసింది. నరసింహారావు గారు విశాల్ భుజం చుట్టూ తన చేతిని బిగించి చూపాడు అశ్వినికి. మన అబ్బాయిని నేను వదలకుండా గట్టిగా పట్టుకొని ఉంటాలే అన్నట్లుగా. అప్పుడు కూడా ఉద్వేగంతో నరసింహారావు గారు కళ్ళల్లో నీళ్లు. 4 రోజులకు నరసింహారావు గారు, అశ్విని, విశాల్ తమ ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రయత్నంలో ఉన్నారు. భవిష్యత్ కోసం తగినంత ధైర్యం తెచ్చుకుంటూ. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.